కల్వకుంట్ల కవితక్కను ఏమంట కారు పార్టీలకెళ్ళి సస్పెండ్ చేసిండ్రో గాని ఆ కార్ నుంచి తెలంగాణ రాజకీయాలు తగ్గఫర్ నడుస్తున్నాయోలా. అవతలోళ్ళు యువతలోళ్ళు కూడా కాదు, మళ్ళా కల్వకుంట్ల ఇంటోళ్ళ రాజకీయాలే మస్తు ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా. నిరి ఫోన్ ట్యాపింగ్ కేసు చేయంగా కాకరేపుతున్నాయి ఇప్పుడు మల్లోపారి కవితక్క మాట్లాడిన మాటలు. ఇంతకీ ఏమన్నదక్క అనంటే సేమ్ థింగ్. నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. ఫోన్ ట్యాపింగ్ కేసులా కేసీఆర్ బాబును విచారణకు పిలిస్తే నేరం ఘోరం అన్నట్టు మాట్లాడే కదా కేటీఆర్ సారు. ఏహే నేరం లేదు ఘోరం లేదు, ప్రజల జీవితంలో ఉన్నప్పుడు అన్నిటికీ ఎదురుపడాలి, కడిగిన ముత్యం లేక బయటపడాలి, అంతేగాని విచారణకు బాబును విలువద్దనుడు కరెస్టు కాదన్నది మేడం. ఇంకేమన్నదో ఇనుండ్రి. ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయాలి. పెద్ద మాటే అన్నది కదా కవితక్క. అన్నట్లు విచారణకు వెళితే ఎవరైనా పోవాల్సిందే, చట్టానికి సహకరించాల్సిందే అంటున్నది అక్క. నిజమే మరి. పిల్వంగల్ని అక్క పోలేదా విచారణకు? అసంటప్పుడు కేసీఆర్ బాబును విలువద్దంటే నడుతుందా? నడవదు కదా. చట్టం ముందు అందరూ సమానమేనాయే. అందుకే నేరం చేసినమా లేదా అన్నది అటెంక ముచ్చట కాబట్టి ఈ కేసులో రేపు తనను పిలిచినా పోతుందట విచారణకు. అంతేగాని అట్లా కాదు బాబును విచారణకు పిలుచుడే తప్పు అనంటే గిసొంటి ఆలోచనలు చేయంగా కారు పార్టీని బాగు చేసుడు ఎవ్వలి తరం కూడా కాదని కారు గాలి తీసినంత పనిచేసింది పోండ్రి. ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణ మీద చెయ్యి సర్కార్ను గిట్లాడ్చుకున్నదక్క. గుంటనక్కతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడావుడి చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఈ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను నేను. ఫోన్ ట్యాపింగ్ కేసులా చెయ్యి సర్కారు స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టే చేస్తున్నదటనోల్లా. కేసు ముంగట పోయేటట్టు ఏడున్నది. 2 ఏండ్ల వట్టి తిరిగిన కానే తిరుగుతాంది. ఏదోటి తేలాలి, అదేంటిదో నేను కూడా చూడాలి అన్నట్టే మాట్లాడుకొచ్చింది కవితక్క. అంతేకాదు ఇక మొన్నట్లా కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా మున్సిపల్ ఎన్నికల్లా కారును చూసి గులాబీ రంగును చూసి ఓటేయాలని చెప్పిన ముచ్చట్ల మీద గట్టి పంచేసిందక్క. ఓ చిన్న పిట్ట కథ కూడా చెప్పుకొచ్చింది. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న అడవికి పోయిన మన అచ్చంపేట గిరిజనుల దగ్గరికి. వాళ్ళు మంచి స్వచ్ఛమైన తేనెని పాపం తీస్తారు. ఆ తర్వాత అదే జిల్లాలో నేను ఇటు పెబ్బేరు సంతకు పోయినా. ఆ సంతలో కొంతమంది గోల్మాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం నీళ్ళకు కూడా మంచి తేనె బ్రాండ్ వేసి అమ్ముతారు అన్నట్టు. అంటే చెడ్డోడైనా కూడా కేసీఆర్ గారు లేబుల్ వేసి అమ్మితే ఓటేయాలని ప్రజలకు చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. అసలు చెడ్డ క్యాండిడేట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ఆవు అట్లెట్లేస్తారు? అసంటోళ్లను ఎందుకు ఎలక్షన్లో నిల్చోబెడుతున్నారు? ఇది పద్ధతేనా అని కడిగి పారేసింది అన్నను పట్టుకొని అక్క. మొత్తానికి కవితక్క పంచులు మామూలుగా లేవు పోండ్రి. కారు పార్టీని రేవుల పెట్టాలని గిట్లా మాట్లాడుతుందో లేకుంటే నిజంగా కర్రు కాల్చి వాతలే పెడుతున్నదో తెలియదు గాని రేపు మాపు తెలంగాణ రాజకీయాలు మస్తు రసవత్తరంగానే నడిచేటట్టు ఉన్నాయి పోండ్రి. కన్నోళ్ళ కోరికలు కడుపున పుట్టినోళ్ళ కోరికలు తీర్చినా తీర్వకున్నా కట్టుకున్న ఆమె కోరికలు మాత్రం తప్పకుండా తీరవాల్సిందే. లేకుంటే కథ వేరే ఉంటది. అది మామూలులైనా సెలబ్రిటీలైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా ఇంటామె అడిగితే కాదనేదే ఉండదు. ఇగో ఈ ఎమ్మెల్యే సారు ఇంటామె కోసం ఏం చేసిండో చూడుండ్రి. ఇగో ఈడ పండ్ల బేరం చేస్తున్నది ఎవరో ఏర్పాటు చేసిర్రా? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు. సడన్ గా తోవ బంధువు కారాపి రేగాయలు అడిగేటాలకు మీరే కాదు ఆ పండ్లమ్మే అన్న కూడా ఏర్పాటు చేయలేదు మొదలు. అయ్యో అన్న మీరా అని అడిగేటాలకు ఇంతసేపు ఇవ్వాలనుకుంటున్నామని మాట కలిపిండు. ఇక ఎమ్మెల్యే అని ఏర్పాటు చేసినాక దబ్బ దబ్బ మంచి మంచి కాయలు ఏరిచ్చిండు. ఈ కాయలు ఎవరి కోసం కొంటున్నాడో అనిరుద్ అన్ననే చెప్పిండు.
చెప్పు నా భార్య కోసమే అందుకే విన్నారా? ఇంటి ఆమెకి ఇష్టం అని తో బంధుకు లోకల్ రేగాలు గల్లవేటలకు ఇట్లా బేరం చేసిండు అన్నట్టు. ఆ మాలకైన పైసల కంటే ఎక్కువనే ఇచ్చి ఉండని సాయి మాల వేసుకున్నావు కదా అని చెప్పుకొచ్చిండు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కోసం మహబూబ్నగర్కు వచ్చిన అనిరుద్ అన్న మళ్ళా జడ్చర్ల పోతుంటే రేయి పనులు కొని అక్కడ ఉన్న వాళ్ళని సర్ప్రైజ్ చేసిండు. ఇక కార్పొరేషన్ ఎన్నికల గురించి మా రిపోర్టర్ అన్న అడిగితే మేమున్నా ఎంతమంది ఇన్ని ఫండ్స్ తీసుకొచ్చిండు మహబూబ్నగర్కి కార్పొరేషన్కి 100% గెలిపించుకోవాలి. నేను కూడా వస్తాను, తిరుగుతాను. ఎన్నమ్మకి సపోర్ట్గా, మహబూబ్నగర్కి సపోర్ట్గా ఖచ్చితంగా 60 కార్పొరేటర్ సీట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా కార్పొరేషన్ కాంగ్రెస్ మేము దక్కించుకుంటామని చెప్పి తెలియదు. ఇప్పుడు ఒక గొడవ అవుతుంది కదా ఇక్కడ ఏం చేస్తున్నాను పార్టీ కార్యాలయం కదా గొడవ అవుతుంది కదా టికెట్ల కోసం. ఇది స్వేచ్ఛ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. మేము వాళ్ళలాగా బీఆర్ఎస్ లాగా మేము దౌర్జన్యం చేసి బెదిరించి చేయం కదా. అంటే స్వేచ్ఛ ఉంటుంది, అడిగేటోళ్ళు అడుగుతారు. సీనియర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. గెలిచే వాళ్ళకే అది సర్వే కూడా చేపిస్తున్నారు. గెలిచే వాళ్ళకే టికెట్. నిధులు మస్తు తెచ్చినాం కాబట్టి కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని చెప్పిండు. ఇక ఏదైనా కుల్లం మాట్లాడే అనిరుద్ అన్న మొత్తానికైతే ఇంటి ఆమె కోసం రేగ్గాలు కొని మళ్ళీ పారి వార్తలకెక్కిండు అన్నట్టు. బంగారం ధరలు బగ్గ వెరుగుకుంటూ పోవడేమో గాని తులాలకు కాదు, ఏకంగా కిలోలకే సూటు పెడుతున్నారోలా దొంగ బద్మాషికాలు. మళ్ళా దొంగతనం చేస్తే వెనకమర చూసుకోవాల్సిన అవసరం లేనంత భారీ దొంగతనాలే ముంగటేసుకుంటున్నారు కదా. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లకు టెండర్ వేసి చీకటైతే చాలు సింపుల్గా పని కానిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజంపేటలో చూడుండ్రి ఎట్లా రెచ్చిపోయినరో. అగో పెద్ద అపార్ట్మెంట్కే పెట్టిండ్రు కదా సూటి. పెద్ద అపార్ట్మెంటే కాదల్లో, అందులుండేటి పెద్ద డాక్టర్ సార్కే పెట్టిండ్రు పెద్ద టోపీ. కేర్ ఆస్పత్రిలా పిల్లల స్పెషలిస్ట్ గా పనిచేసే డాక్టర్ నగేష్ సారు శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉండేటి గీ క్వార్టర్స్ లోనే ఉంటాడట. ఇసొంటి జాగంటే ఎంత పగడ్బందీగుంటది ఏం కథ. అయినా గాని ఎట్లా తెలిసి వాడు పడ్డదో గాని దొంగల కండ్లకు కాకులు వడవా. డాక్టర్ సారు శనివారం రాత్రి తాళమేసి పోతే ఐదారం అర్ధమరాత్రి ఇంట్లో జొర్రి బీరువ మొత్తం చేసిండ్రు లూటి. తక్కువ మాలు కాదు పోండ్రి మళ్ళా. అచ్చరాల 1250 గ్రాముల బంగారం మాయం చేసిండ్రు. అంటే కిలోకు మీదనే అన్నట్టు. ఇప్పటి రేటును బట్టి చూస్తే 1,87,00,000 మాలు. వామ్మో దొంగలకు నామారా. ఒకటే రాత్రి లైఫ్ సెటిల్. దొంగతనం చేసి కోటీశ్వరుడయిండు గదా. ఇక డాక్టర్ సారు శనివారం తాళమేసిపోతే సోమవారం పొద్దుగాల వచ్చి చూసేటాళ్లకు అన్ని ధర పెట్టున్నాయట. దొంగతనం ముచ్చట తెలిసి పోలీసులకు ఫిర్యాదైతే డిఎస్పీ సారు కడమ పోలీసులను ఎంబటి పెట్టుకొనొచ్చి దొంగతనం ఎట్లెట్ల జరిగిందనేటిది పరిశీలన చేసిండు. ఇక డిఎస్పీ సారేమన్నాడో ఈనుండ్రో పారి. ఆదివారం రాత్రి, ఈరోజు సోమవారం, ఆదివారం రాత్రి ఈ రాజ్యంలో జిఎంఆర్ కేర్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న నగేష్ అనే డాక్టర్ గారి ఇంట్లో ఇక్కడ జిఎంఆర్ 80 క్వార్టర్స్లోనూ నేరం జరిగింది. అది ఆయన శనివారం రాత్రి ఇల్లు వదిలిపెట్టి లాక్ చేసి వెళ్ళాడు. ఈరోజు ఉదయం వచ్చి చూడగానే తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా బ్రేక్ చేసి ఉంది. బీరువాలో ఉన్న బంగారం, వెండి పోయినట్లుగా ఆయన రిపోర్ట్ ఇస్తున్నారు. బంగారం సుమారు 1250 గ్రాములు, వెండి కూడా పోయినట్లు ఇస్తున్నారు. అది రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ నిపుణులందరిని రప్పించి అది దర్యాప్తు చేస్తున్నామండి. అగో ఒక్క బంగారమే కాదట, ఎండి కూడా నటనలో. దాని రేటేమన్నా తక్కువ ఉన్నదా ఇప్పుడు? పిరమైన మాలే కిలో 3 లక్షలకు మీదనే వలుకుతాంది ఇప్పుడు. మొన్నట్లయితే 4 లక్షల దాకుండే. మరి అదే పాటి ఉండనో డాక్టర్లు ఇంతగాని. మొత్తానికి ఎండి బంగారం కలుపుకొని కోట్ల రూపాయల మాలేగా అమ్మిండ్రు పోండ్రి. ఆధారాలు ఎనుకులాడే టీంను, వాసన పసిగట్టే కుక్కలను అందరిని పిలిపించి దొంగల భరతం పట్టే పనులు ఉన్నారట ఇప్పుడు కాకీలో. ఇట్లుంటే నల్గొండ జిల్లా చిట్యాలలో ఉండేటి ఖుషి అనేటి గీ వైన్స్ దుకాణంకు కన్నమేసి ఖుషి చేసుకున్నారు దొంగలు. జాతీయ రహదారి పక్కపోంటేనట గీ కళ్ళు దుకాణం ఉన్నది. తాపకు బండ్లు పోతూనే ఉంటాయి తవ్వుపోంటి. షీకట్ల ఎప్పుడు సందు చూసి కానిచ్చిండ్రో పని గాని షటర్లు వలగొట్టి కౌంటర్లున్న నగదు పట్టుకొని పోయిండ్రట. మరి ఏ పాటుండనో కౌంటర్ల రూపాలు గాని మతలబ్ అందుకున్న పోలీసులైతే దొంగల పని పట్టే డ్యూటీ చేస్తున్నారట. మొత్తానికి చూస్తున్నారు కదా పబ్లిక్. బెల్లం చుట్టూ ఈగలన్నట్టు పిరమయ్యేటాలకు బంగారం చుట్టూ తిరుగుతాండ్రు దొంగలు. మాలు జర పైలం మరి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాల కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతలు జాపి కూర్చున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ మాతవారి ఏం చేస్తున్నావే? నాకు ఆచారంలో మన్ను వడ సారు, నా కట్టంలో కంకర్రాలు వడ సారు, దాసి దయ్యాల పాలు చేసుకున్నట్టు అయింది సారు.
నా బాధను ఎవరికని చెప్పుకోవాలి సారు. ఓ ఏమైంది ముసలోడా గంతగానం మౌలాలు పెట్టుకుంటే ఏడుతున్నావు ఏం పుట్టిందే వచ్చినవానే బుజ్జి, నేను రూపాయి కూడేసుకున్న పైసలను ఎవడో దంచుకొని పోయిండే. నేను అన్నో ఇన్నో కూలినాలు చేసుకొని దొంగ ముళ్ళలు కట్టుకున్న రూపాయలన్నీ ఎవనో పిల్లం ముండగాజులకు పెట్టుకున్నాడే. దేహే ఆ ఏడు బాబీ ఇంతకు ఏం జరిగిందో అది చెప్పు ముసలోడా. మొగుడు కొడితే కదా పిల్ల మెరిసినట్టు ఏడుతున్నావు. ఓ అన్న నువ్వన్నా చెప్పే ఏమైందో. అక్క సైబర్ నేరగాళ్ళు ఏదో లింక్ పంపిస్తే ముసలోడు అది తెలియక వచ్చిండు 50,000 బ్యాంకులకు వెళ్ళిపోయినాయట. లింకో పింకో నాకేం ఎరుకనా మరి, ఏదైతే అదే పలక ఫోన్ లో వచ్చిన ఏది పడితే అది వచ్చేటాలకు మరి అవి ఎత్తైందో ఏం పాడైందో అకౌంట్ లో నుంచి 50,000 రూపాయలు పీకినాయే. అయినా నీది డబ్బా ఫోన్ కదా ముసలోడా, గా పల్క ఫోన్ ఏడికైనా వచ్చింది నీకేమందమని గా పల్క ఫోన్ వచ్చినావు. అరే ఇప్పుడు మా రైతులకు ఊరియా బత్తాలు కావాలంటే అదేందో ఆపో పోపో దాంట్లో బుక్ చేసుకుంటేనే అత్తయ్యట కాదే, అది నా దగ్గర ఉన్న డబ్బా ఫోన్లో లేదా. అందుకే ఇక వాళ్ళని వీళ్ళని ఊరికే బతిలాడు ఎందుకు కానీ పోతే 10,000 రూపాయలు పోయినా మంచిదే అని చెప్పి అయ్యో ఇక ఇప్పుడో బుర్ర కథలు అవేవో ఈనట్టు అందుకో చూసినందుకు అక్కర రాదా అని 10,000 రూపాయలు పెట్టి పలక ఫోన్ కొననే. కొన్న కర్మానికి ఒగ్గి కథ అయిపోయింది. అవును నిజమేనే తాత. ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ఉన్నా వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేసుకోవాలని వచ్చేటాలకు వాటిని ఓపెన్ చేస్తే బ్యాంకులలో ఉన్న డబ్బులు అన్ని ఖాళీ అవుతున్నాయటనే. అగో నా పరిస్థితి కూడా గదే అయిందే. నాకు వచ్చి రాని ఈ యాసంగి చదువుకు అవి వచ్చింది ఏదో నాకు తెలిసి పాలేదా, ఏది పెడితే అదే వచ్చిన అది వస్తాగానే అకౌంట్ నుంచి దంచుకున్నాడు. ఇక ఈ పిల్లగాడు వచ్చిన మెసేజ్ ఏందో చూసి తాత నీ బ్యాంకు నుంచి 50,000 రూపాయలు వీకినాయి అని చెప్తాడు. నేను ఎవరికి చెప్పుకోను ఇక ఇప్పుడు. తెలిసి తెలియని నీ అసంటి రైతులు ఇప్పుడు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటేనే భయపడుతున్నారే మరి. అసలు ఈ సర్కార్దైనా ఏం పద్ధతి అన్నట్టు పిల్ల, షాపులలో లేని ఊరియా బత్తాలు యాపులలో ఎట్లుంటాయి చెప్పు. మా రైతులకు సరిపోను పంటలకు కావాల్సిన ఊరియా బత్తాలు సర్కార్ దగ్గర ఉన్నప్పుడు ఈ యాపులు ఎందుకు, మాకు ఈ గోసలు ఎందుకు? రైతులందరూ కూడా గిట్లనే బతుకుంటున్నారే. రైతులందరి దగ్గర పలక ఫోన్లు ఉంటాయా, ఉన్నాయి ఈ యాప్లు ఎట్లా బుక్ చేసుకోవాలన్నా తెలుస్తుందా? నమ్మినాడబోతే పుచ్చి బుర్రలైనట్టు పోయినసారి సర్కారు వాళ్ళ కంటే వీళ్ళు రూపాయి ఎక్కువ ఇస్తా అని అంటాను కదా అని అయ్యో నమ్మి ఓటేసి గెలిపించి గద్దె మీద కూర్చొని పెడితే మా జేబుకే తూడు పెట్టే కాలం వచ్చింది. కర్వపాడైపోను అయితే కానీ ఓ పిల్ల సంక్రాంతి పండుగకు ఏతమన్నా యాసంగి పంట సాయం రైతు భరోసా పైసలు ఇంతవరకు పట్టకలేవు. అసలు ఏ తరాతన ఏరంటవా? అయ్యో నువ్వు వార్తలు చదివేదాని కదా, నీకు 4 ముచ్చట్లు తెలుస్తాయి కదా అని అడుగుతాను అంతే. అయ్యో నువ్వేం తప్పుగా అనుకోకు. ఆ ముచ్చట మీద ఇంతవరకు ఏ మినిస్టర్ మాట్లాడుతూనే లేరే తాత. ఆ ఊసైన పడతలేదు. ఇంకేంది ఇంకో 2-3 నెలలు గడిచిందంటే ఆయిటిపోయిన కాలం దగ్గర పడుతూనే ఉండే అంటే మళ్ళా వానకాలం పంట కాలం కూడా వస్తుంది అన్నట్టు. ఇప్పటి వరకు కూడా వేయకపోతే ఈ లెక్కన యాసంగి పంట రైతు భరోసా సాయం గోయినమంగళం అన్నట్టే. ఇక అరనీయవ్వా మాలే కొంచెం వడబడుతువేమే ఏత్తరాగ రాదు. సంక్రాంతి పోతే వచ్చేది ఉగాది పండుగ లేదా, అప్పుడు ఏత్తరు కావచ్చు. ఉగాది పండుగ ఉన్నది అటు ఇంకా యాకాశి పండుగ కూడా ఉన్నది. ఓ పండుగ కాకపోతే ఇంకో పండుగ వరుసగా అత్తనే ఉంటాయి. కానీ ఆయన పంటలకు చేయాల్సిన పంట సాయాన్ని యాళ్ళకేయకుండా ఈ పండుగలకు ఎత్తమనుడు ఏందో ఈ పాలన చేసే పెద్ద మనుషులకే తెలిసి ఉండాలి. ఇక నేను ఈ సర్కారు ఎత్తదన్న పంట సాయం రైతు భరోసాను నమ్ముకొని ఆ పర్వీన్ రెడ్డి సీటు దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చిన కదా, ఇంకో 10 రోజులు ఆగుతాడు కావచ్చు. ఇక అజంకాయ ఇంటి ముంగడికి వచ్చి కూర్చుంటాడు కావచ్చు. అప్పుడు నా పరిస్థితి ఏందో ఏమో. సరే గాని ఇప్పుడు ఆ పోయిన 50,000 రూపాయల గురించి పోలీస్ స్టేషన్ కు పోయి కేసు పెట్టకపోయినవే? ఏమో ఈ మొగోడు వచ్చి పలక ఫోన్లు ఏమో గెలుపుతాను కదా. పోయిన పైసల సంగతి ఏందో చూడంటే ఏమో గెలుపుతానవేందో గా బొమ్మలతో ఆట ఆడతానవేంది. ముసలాడు ఆగు, పోయిన పైసలు వస్తాయా? ఈ గేమ్ లాస్ట్ వచ్చింది ఆగు. ఇల్లు గాలి ఒకటి ఎడతాంటే చుట్ట మీదకి నుప్పే వానడాట వెనుకటికేవాడు అట్లున్నది నీ కథ కూడా. అరే గా పోయిన పైసలు తీసుకొచ్చి అని అంటే ఏమో గేమ్ లాస్ట్కి వచ్చిందని నా పలక ఫోన్లు ఏమో గెలుపుతానవేందో. ఏ పద్ధతి అన్నట్టు నువ్వు ఎత్త మనిషి అన్నట్టు చెప్పు. సౌతుల పంచాయతీ లేక ఎప్పటికి ఇదేలో ముసలాడా ఆ అన్నతోటి కలిసిపోయి ఆ పోలీస్ స్టేషన్ లో ఓ పిటిషన్ రాసిచ్చిరా పో. ముసలాడా బాగా బేరిస్తాను. పలక ఫోన్ల పైసలు బోడగొట్టిన ముచ్చట ముసలని చెప్తావు. ఓ నీ దండం పెడతాను. అది వద్దంటేనే ఈ పలక ఫోన్ కొను. ఇప్పుడు నీ పైసలు పోగొచ్చిన ముచ్చట దానికి తెలిసింది అనుకో, నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతుందో పుణ్యం ఉంటుంది. ఇక మీనక్క చెప్పినట్టు పోలీస్ స్టేషన్ అట్ట కేసు అట్ట రాసి దూపరాదు.
పోదాం కానీ మరి సాయంత్రం పూట కూడా చూసుకోవాలి ఖర్చు. నేనే ఆకులు నాకటేనట్టుగా ఈయన మూతులు నాకటైనా వచ్చిండు. చూసుకుంటే కానీ ఇక కేసు ఏదో రాసి ఇద్దాం దా రాదు. చూసిండ్లు కదా పబ్లిక్, ఇప్పుడు సర్కారు తీసుకొచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పేరుతోని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్లు ఓపెన్ చేస్తే బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బులన్నీ మాయం చేస్తున్నారట సైబర్ నేరగాలు. అందుకే వచ్చిరాని లింకులను ఓపెన్ చేయకుండ్రి, ఎస్ఎన్టీ ఫైల్స్ను డౌన్లోడ్ చేయకుండ్రి, సరేనా? మా తాత అన్నట్టు షాపులలో లేని యూరియా బత్తాలు ఈ యాప్లలో ఏడుంటాయో ఏం పాడో పోండ్రి. లగ్గం అంటే తోక చుట్టాల కారు నుంచి పిలుస్తుంటారు. ఎంత దూరంలోన్నా ఇంటికి పోయి మరీ పెళ్లి కారెట్ చేతిలో పెట్టి తప్పకుండా లగ్గానికి రావాలని చెప్తుంటారు. అందరూ పెళ్లి కారెట్లను ఇచ్చే లగ్గానికి పిలుస్తారు, కానీ అట్లా కాకుండా గీడ కూడా కొందరు మందు గోళీల వరకును చేతిలో పెట్టి లగ్గానికి రావాలని పిలుస్తున్నారు. మరి గట్లెందుకో వాళ్ళని అడుగుదాం పాండ్రి. వీళ్లకు ఏ పాటో మందు గోళీల కంపెనో లేకుంటే డీలర్షిప్ ఉన్నది అనుకుంటే డేట్ అయిపోయిన గోళీలను కడుపులేసుకున్నట్టే అవుతుంది. లేవు ఈ పెండ్లు చూపెడుతున్న గోళీలు షీట్లు కాదుల్లా, ఈ అక్క పెండ్లి శుభలేఖలు. మందు గోళీల పేరు జాగల, పిల్ల పిల్లగాని పేర్లు, తయారు చేసిన కంపెనీల పేర్ల జాగల, పిల్ల పిల్లగాని అమ్మా నాయనల పేర్లు, ఎక్స్పైరీ డేట్ జాగల, లగ్గం డేటు మరువెండ్లి తేదీలను రాసి పెట్టిర్రు. మందు గోళీలు ఎవరు ఎట్లా వాడాలనో చెప్పే తీరు వార్నింగ్ రాసి పెడతారు కదా, గా జాగల పెళ్లికి అందరు తప్పకుండా రావాలి, లేకుంటే గోళీలు వేసుకోవాల్సి వస్తుంది అన్నట్టే వార్నింగ్ రాసి పెట్టిర్రు. మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో పెళ్లి పిల్ల చెప్తుందట, ఇందాం పట్టుర్రి. బిఫోర్ 8 years నుంచి డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు గారి హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా చేస్తున్నాను. ప్రజెంట్ అదే హాస్పిటల్లో రన్ అవుతున్నాను. నేను జాబ్ విషయంలో కూడా రీసెంట్గా నాకు మ్యారేజ్ సెట్ అయింది. సెట్ అయినప్పుడు నేను కార్డ్స్ ప్రింట్ చేయించుకోవాలనుకున్నాను. నాన్నగారు వాళ్ళు వేరే కార్డ్స్ ప్రింట్ చేశారు. నేను ఫార్మసీ కాబట్టి ఫార్మసీ థీమ్లో కార్డ్ చేయించుకోవాలనే ఆలోచనతో ఇలా కార్డు ప్రింట్ చేయించుకున్నాను. సేమ్ ఇంకా ఫార్మసీ థీమ్లో చేయించుకున్నాను. చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. అదంతా బై గాడ్ గ్రేస్. ఇదిలా అసలు ముచ్చట. 8 ఏళ్ల నుంచి ఫార్మసిస్ట్ కొలువు చేస్తున్నదట గీ అక్క. పిల్లగాడు సుతం మెడికల్ రిప్ అట. ఇక అట్లిట్లా ఎందుకని గీ మందుల కాగితం ఆలోచన చేసిర్రట. ఇక ఈ ముచ్చట దోస్తులకు చుట్టాలకు చెప్పంగానే మంచిగున్నది వీళ్ళ ఆలోచన అని తారీఫు చేయవచ్చిర్రు. వెండి బంగారం ధరలు ఎట్లెట్లా పెరుగుతున్నాయో దొంగలు అట్లనే మోపైతున్నారు. ఆడ ఈడ అని తేడా ఏం చూపెడతలేరు తెంపుడుగాలు. మహిళకలు ఒంటరిగా కనబడితే చాలు బంగారం గాని కండ్ల ముంగట కనబడ్డంత సంబరపడుతున్నారు. అట్లా పొద్దుగాల పట్నంలో తెంపుడుగాలు ఎంత పరేషాన్ చేసిండ్రో చూడుండ్రే. బోష్ని వీడి తాడుదంప, వీని కాళ్ళు ఇరిగిపోను, చేతులకు మాయరోగం రాను, వీని శాతగాని నోట్ల మన్నువాడ. పాపం అవ్వ ఒంటిగా ఉన్నది చూసి యమునోలొచ్చిండు కదా బద్మాషోడు. పట్నం చందానగర్ దిక్కు ఓల్డ్ ఎంజీఏ కాలనీలా వరుసపెట్టి బంగారు గొలుసులు తెంపుకోబోయిండు ఈ బద్మాషోడు. ముందుగాల అటు దిక్కు ఒక అక్క మెడల షేను తెంపిండట. ఇక ఉరికేది ఉరుకుంటేనే గీ అవ్వ మెడల పుస్తల తాడును ఏసరు పెట్టిండు. మెడల షేను గుంజుకొని దొరకకుండా ఉరికిండు. క్షణాలల్లా అవతల పడ్డాడు దొంగ బట్టెవాజుగాడు. 8 తులాల బంగారు గొలుసులు పట్టుకొని పారారాయండు. చుట్టుముట్టలు ఆపజూసినా దొరకకుండా జారుకున్నాడు. బుడ్డ కెమెరాలలో చూసి దొంగోల్ని దోలాడే పనుల పడ్డారు చందానగర్ పోలీసులు. ఇక గీ కరీంనగర్ దిక్కు ఎంత పని చేసిండ్రో చూడుండ్రే. మీరే ఇస్తారు 50 రూపాయలు అయిపోతుంది. 500 400 రావాలి. నేను అవి తీసుకుంటే కడుక్కోవచ్చు ఇట్లా లేదు. మరి ఏంటి దాస్తావా? పౌడర్ కొని దాచుకుంటావా? మీరే కడిగిస్తారన్నట్టు బాబు. మురికి మట్టి మేళ మురికి లేదు. ఎంత నల్లగా ఉంది, మురికి లేదు అన్ను. ఇమ్మాపూర్ మండలం పర్లపల్లి కాడ వెండిని తలతల మెరిచేటట్టు చేద్దాం, పాత కడియాలను కొత్తగా చేద్దామని వెంకటవ్వను బోర్ల పడేసిండ్రట. ఇక 10 తులాల ఎండి కడియాలను చేతిలో పెట్టంగానే కెమికల్ నీళ్ళల్లో ముంచిండ్రు. దాంట్లో ఇయ్యంగానే 10 తులాల కడియాలు 5 తులాల కరిగిపోయినాయట. గిట్లెట్లని అవ్వ ఈ బద్మాషిగాళ్ళని అడిగితే చంగో బిల్ల అనుకుంటూ ఉరికిండ్రట. ఎండి మాలు ఎత్తుకపోతున్నారని వాడకట్టోళ్ళు ఎంబడి పడితే ఒకడు దొరికిండు, ఇంకొకడు తప్పించుకున్నాడు. దొరికినోని పోలీసులకు అప్పచెప్పితే పరారైనోని కోసం దోలాడుతున్నారట అటు దిక్కు పోలీసులు. బంగారము ఎండి పిటాన పిరమైతున్నాయాలా పెయ్యి మీద వేసుకొని ముడిచేటట్టు లేదు పోండ్రి. లాకర్లల్లా సందుగలల్లా దాచి ముడుచుకునే కాడికొచ్చిందని మస్తు నారాజైతున్నారు అమలక్కలు. జరంతా పాయలం మరి. ఒంటరిగా పోయేటప్పుడు చుట్టుముట్టు చూసుకోండ్రి మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ.
అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.